మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం జై జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మామిడి రైతులకు మద్దతు నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు మద్దతు ధర ప్రకటించేంత వరకు రైతుల పక్షాన పోరాడతామని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా మామిడి చెట్లను నాటించి నేడు రైతులను రోడ్డుపై పడేసిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జిల్లాలో ఉన్న రైతులకు మామిడి యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను పునఃప్రారంభించాలని, 2 రోజుల్లో రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా రైతు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు రైతులు వీళ్ళు ఏం చేసినారు, మామూలుగా మేలు ఓపెన్ చేయాలి. వాడికి మెచ్యూర్డ్ కాయ కావాలంటే వాడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన నల్లగాంపల్లి దగ్గర ఫ్యాక్టరీ ఉంది, బంగారుపల్లి దగ్గర. వాడు ప్రతి కాయని చెక్ చేస్తాం. సన్ గోల్డ్లో ఒక ఈ మెచ్యూర్డ్ కాయ కాదా అని చెప్పి బ్రిక్స్ చూస్తున్నాడు, చెప్తున్నాడు. వీళ్ళు కూడా బ్రిక్స్ చూసి తీసుకొని మేలు ఎందుకు ఓపెన్ చేయలేదు? వీళ్ళు పొరపాటు వల్ల అయిపోయిన రైతులు. 100% ప్రభుత్వానికి రైతులకు మంచి చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మనం గతంలో కూడా చూసాము. చిత్తూరు జిల్లాలో గతంలో కొన్ని వేల ఎకరాలు చెరుకు పంటను పండిస్తుంటే చెరుకుకి సరైన మద్దతు ధర కల్పించకుండా ఫ్యాక్టరీలను మూసేసే కార్యక్రమము ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఈరోజు చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు ఇదే పంట మీద, మామిడి పంట మీద ఆధారపడుతున్నారు. ఒకప్పుడు మామిడి తోట ఉంది అంటే గొప్ప రైతుగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈరోజు మామిడి పంట పండించే రైతులు అన్ని వదులుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడితే ప్రభుత్వము కేవలం ప్రకటనలకే పరిమితమయ్యి ఈరోజు రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీదంతా స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రాష్ట్రంలో చంపుతాం నరుకుతామంటూ రోడ్ల మీదకి వెళ్ళి జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ప్రతిపక్షము ఉండడము ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రైతులకు, ముఖ్యంగా మామిడి రైతులకు ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే హామీ ఇచ్చారో ప్రధానంగా రైతుల యొక్క డిమాండ్ కనీసం కేజీకి 15 రూపాయలు మద్దతు ధర కల్పించాలి. దాంతోపాటు మా మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం,
బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.